దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, దేని ఎందైనా ప్రేమ కలగాలి అనంటే రెండు కావాలి. ఒకటి, అది మనది అని అనిపించాలి. రెండవది, అందులో మంచి గుణాలు ఉన్నాయి అని అనిపించాలి. మనది అని దేని యందు భావన కలుగుతుందో అందులో ఉన్నవన్నీ మంచిగానే కనిపిస్తాయి సామాన్యంగా. అయితే అవి గుణాలు కావాలి. సో గుణాలు కలిగి ఉండడం, రెండవది సంబంధాన్ని గుర్తించి ఉండడం, ఇవి రెండు ప్రేమకి కారణాలు. భగవంతుడికి తన కళ్యాణ గుణాలు అనంతము అనేది మొట్టమొదటి తెలియచేయాలి అర్జునుడికి. తద్వారా ప్రేమ కలగడానికి అవకాశం కలిగించాలి. రెండవది, తనకి ఈ ప్రపంచానికి ఉండేటువంటి సంబంధం విడరానిది. ఆ సంబంధం కూడా అన్ని రకాలైనటువంటిది. ఇవి రెండు తెలియచేయాలి. ఇది 9వ అధ్యాయంలో తను చెప్పాడు ఆయన. గతేర భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, ఇవన్నీ కూడా గతంలో 9వ అధ్యాయంలో చెబుతూ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త వస్తు జాతానికి నాకు కూడా విడరాని సంబంధం ఉన్నదయా, ఇది చెప్పాడు ఆయన. రెండవది, తను వాటిని ఎప్పుడూ కూడా మంచిగా చేయాలి అని అనుకుంటాడు, బాగు చేయాలి అని అనుకుంటాడు. అచేతనాల గురించి చేయవలసిన పని అయితే ఏం లేదు. కానీ చేతనాల విషయంలో కూడా ఇతర ప్రాణుల గురించి చేయాల్సింది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అవన్నీ వాటి నియమాలు పాటిస్తూ ఉంటాయి. ఎటొచ్చి నియమాలు పాటించడం మానేసే వ్యక్తి మనిషి ఒకడే. అందుకోసం మనిషికి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ నియమాల్ని మానేయకుండా ప్రేమతోటి భగవంతుణ్ణి గుర్తించి ఎట్లా వినయంగా ఉండాలి అనేది. దానికోసం తన కళ్యాణ గుణాలని మనుషుల విషయంలో ప్రకాశింప చేయవలసి వచ్చింది. తనకు ఉండేటటువంటి కళ్యాణ గుణాలు అనంతము, ఇది తను చెప్పాలి. అంటే ఆ కళ్యాణ గుణాల్లో ఏమేమి ఉంటాయి అంటే అన్నిటిని నియమించే శక్తి ఉంటుంది, అన్నింటి యొక్క బాగు కోరేటటువంటి యోగ్యత ఉంటుంది, అన్నింటి అవసరాలని తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం ఉంటుంది. వాటిలో ఉండేటటువంటి ఏ ప్రాణికైనా అందుబాటులో తాను ఉండగలుగుతాను అని చెప్పే తనకుండేటటువంటి సర్వ సులభత దీన్ని తెలియచేయవలసింది. కేవలం సులభమే ఉండడమే కాదు, వాటితో అరమరిక లేకుండా కలిసిమెలిసి ఉంటా తన యొక్క సౌశీల్య స్వభావాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ తనవి అనేటువంటి భావన తనలో ఎప్పుడు ఉంటుంది, సర్వస్వామిత్వాన్ని చెప్పాల్సి వచ్చింది. దోషాలు ప్రతి ప్రాణికి ఉంటాయి, కానీ ఆ దోషాలను కూడా తాను అంగీకరిస్తాను
దోషాలని అంగీకరించి వాటిని నేను రక్షిస్తాను అనే విషయం తను చెప్పాలి. దానికి ఆయనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం వాత్సల్యము అని. సో భగవంతుడిలో ఇలాంటి గుణాలు ఎన్నెన్ని ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఆయన కోసం కాదు, ఇవన్నీ ఈ ప్రాణుల కోసం, ఈ ప్రాణుల యొక్క బాగు కోసం. మన కోసం భగవంతుడిలో ఉన్నాయి కనుక మనలో ఉండే దోషాలని ఆయన తొలగించగలడు. తొలగిస్తే మనలో ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఆ ప్రేమ అనేటటువంటి దాన్ని ఆయన గుర్తిస్తే ఆయన దీన్ని ఉజ్జీవింప చేయగలుగుతాడు. ఈ కర్మబంధం నుంచి విడుదల కలిగించగలుగుతాడు. కలిగితే వీడు భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి చేరగలుగుతాడు. ఇది చెప్పాలి. ఈ స్థితి వీడిలో పర్మనెంట్గా ఉండేటట్లుగా చేయాలి. దానికి యోగము అని పేరు. ఇది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని 7వ శ్లోకంలో 10వ అధ్యాయంలో భగవంతుడు వివరిస్తున్నాడు. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంప్యేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఇది నిశ్చయం సుమా. ఏతాం విభూతిం యోగం చ, ఈ విభూతి తనకుండేటువంటి సంపద, ఈ ప్రపంచాన్నంతటినీ ఏలుకోగలిగేటటువంటి సంపద, చేతనాచేతనాత్మకంగా ఉండేటటువంటి ప్రతి వస్తువుని ఏలుకోగలిగేటటువంటి సంపద. అంటే ఏలుకోగలగడం అంటే వాటిని నియంత్రించుట అని అర్థం. తన చెప్పు చేతలు పెట్టుకోగలగడం అని అర్థం అన్నమాట. అంతేకాదు యోగంచ, యోగం అంటే కూడి ఉన్నది. యుజ్యతే ఇది యోగ. ఆయనతో కూడి ఉండేటటువంటిది ఆయన కళ్యాణ గుణాలు. మనకు కూడా కళ్యాణ గుణాలు ఉంటాయి, కానీ అవి అప్పుడప్పుడు ఏదైనా దానికి సహకారం ఉంటే పైకి వస్తాయి, లేకపోతే రావు. కానీ భగవంతుడికి అలా కాదు. ఆయన కళ్యాణ గుణాలు నిరంతరము కూడా మాయకుండా ఉండగలుగుతాయి. ఇది ఆయనకుండేటువంటి యోగం, ఇది ఆయనకుండేటువంటి విభూతి. ఈ విభూతి గురించి మనకి పరాశర మహర్షి చాలా అద్భుతంగా వివరిస్తాడు. సర్వే చ దేవాః మనవః సమస్తాః సప్త ఋషయః ఏ మనుసూనవశ్చ. దేవతలందరూ కూడా, దేవతలందరూ అంటే ఎంతమంది దేవతలు? ఏదో 33 కోట్లు అని చెప్పారు మనకి. కోటి అంటే ఏదో 10 మిలియన్స్ కాదు. కోటి అంటే ఒక విభాగం. పూర్వ కోటియా, తర్వాత కోటియా, ముందుండే కోటియా, మరొక కోటియా, పూర్వపక్షపు కోటియా, పక్షం అని అంటాం కదా, అలాంటిదే కోటి కూడా. ఇది ప్రత్యర్థి కోటియా లేదా అదో తన కోట అన్న కోటి అంటే ఒక గ్రూప్. 33 కోట్లు, 33 గ్రూప్స్ ఆఫ్ దేవతాస్. ఒక్కొక్క కోట్లో ఎంతమంది ఉంటారు అనేది మనకి లెక్క తెలియదు. ఎన్ని వేల మందో, ఎన్ని వేల లక్షల మందో, ఎన్ని కోట్ల మంది ఉంటారో మనకి దాంట్లో తెలియదు, ఒక్కొక్క విభాగంలో కూడా. ఏమిటి 13 కోట్లు అంటే 12 మంది ఆదిత్యులు, 12 ఆదిత్యులు, ఆదిత్య గణాలు ఒక 12. ప్రతి గణంలోనూ మళ్ళీ ఎందరో ఉండుంటారు దాంట్లో. ఇప్పుడు మనకి చూడండి, మినిస్ట్రీ ఏర్పాటు చేసినప్పుడు అందులో దీనికి ఒక మినిస్టరు, దీనికి ఒక మినిస్టర్, ఈ విభాగానికి ఒక మినిస్టర్, ఆ విభాగానికి ఒక మినిస్టర్ ఏర్పాటు చేస్తారు. ఆ మినిస్ట్రీలో ఉండేటటువంటి వ్యక్తి, అతని కింద ఉండే పరివారం, దాని పనులు చేసేటటువంటి ఇతరమైనటువంటి విభాగం వేల వేల మంది ఉంటుంటారు కదా. అలాగనమాట. అలాంటివి ఆదిత్య గణాలు ఒక 12. వీళ్ళ పని ఏమిటి అంటే అందరినీ కూడా పోషించుట, అందరికీ కూడా జీవనాన్ని ఇచ్చుట, చైతన్య ప్రదానము చేయుట. దాని తర్వాత రుద్రగణములు 11, ఏకాదశ రుద్రులు అని అంటుంటారు కదా. అందులో ఒక్కొక్క గణాల్లో మళ్ళీ ఎన్ని కోట్ల మంది భూతగణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇది ప్రధానమైనటువంటి 11 రుద్రగణాలు అని అంటారు. వీళ్ళ పని మార్పు చేయుట, రీసైక్లింగ్.
అనేది వెళ్ళి చేసేటువంటి పని. 8 వసుగణములు. వీళ్ళ కార్యక్రమం ఏమిటి అంటే వీటన్నిటిని కూడా సక్రమంగా ఆరోగ్యవంతంగా ఉంచుట, ఈ ఉండేటటువంటి జీవకోటిని అంతటిని కూడా నీరోగముగా ఉంచుట, ఎప్పుడైనా రోగాలు వస్తే తగ్గించడం, ఆ నీరసంగా ఉంటే ఆ పుష్టినివ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఇదంతా మొత్తం వీళ్ళ పని అనమాట. ప్రతి వస్తువుకి కూడా, మనుషులకనే కాదు. ఎప్పుడైనా వాటిల్లో ఏదైనా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడితే దానికి తగినటువంటి వైద్యం చేసేటువంటి గణములు 1-2 అశ్విని దేవతలు అని అంటారు, మిత్రావరుణులు అని కూడా అంటూ ఉంటారు. ఇలాగా వీరందరూ కూడా దేవతా గణములు. ఇది 33 కోట్లు. సర్వేచ దేవాః, వీరందరూ కూడా మనవః సమస్తాః. మనం 14 మంది మనువులు అని గతంలో అనుకున్నాం. 6 గడిచారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. మరొక 7 తర్వాత ఉంటారు. ప్రతి మనువు కాలంలోనూ కూడా మారుతుంటారు. ఇంద్రుడు మారుతుంటాడు, ఋషులు మారుతుంటారు, సప్త ఋషులు మారుతూ ఉంటారు, దేవతలంతా మారుతూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా పదవులు అని అనుకుందాం. సప్త ఋషయ, ఒక్కొక్క మనువు కాలంలో ఉండేటువంటి 7 చొప్పున ఋషులందరూ కూడా మనుసూనవశ్చ, ఆయా మనువులకు పుట్టేటటువంటి పిల్లలందరూ కూడా, మనందరం కూడా వైవస్వత మనువుకు పుట్టిన వాళ్ళు అంటండి. మనం అంటే మన ఒక్కళ్ళమే కాదు, ఇప్పుడుండేటటువంటి ఈ ప్రాణికోటి అంతా మనువుకు పుట్టిన వాళ్ళం కనుక మన పేరు మానవ అని ఏర్పడింది. మను సంబంధం కలిగిన వాళ్ళు అని అర్థం. నాకు పుట్టిన పిల్లలంతా ఇలా బతకండర్రా అని పాప ఆ మనువు గారే ఒక నియమావళిని ఏర్పాటు చేసి ఇచ్చాడు, కోడ్ ఆఫ్ కాండక్ట్. దాని పేరు మను ధర్మశాస్త్రం అని అన్నారు దాన్ని. సో మనమంతా కూడా మను సంతానం. ప్రతి మన్వంతరంలోనూ ఉండేటువంటి తన సంతానానికి అంతటికీ కావలసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అని ఆయా మనువులు అందిస్తూ ఉంటారు. దాన్ని పాటించగలిగితే మనం వాళ్ళ కోటిలో చేరుతుంటాం, పాటించకపోతే మన దారిన మనం ఉంటాం అన్నమాట. మనుసు నవశ్చ, ఈ మనువులకు ఉండే సంతానం. ఇంద్రశ్చ, ఇంద్రుడు. యా త్రిదశేష భూతాః, రకరకాల గణములతోటి చెప్పేటటువంటి ఇతర భూతాది గణములు అన్నీ కూడా. విష్ణోరశేషాస్తు విభూతయశ్రితాః, ఇవన్నీ కూడా పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సంపదలు. ఇవన్నీ ఆయనకి చెందినవి అని మనకి 3వ అధ్యాయంలో పరాశర మహర్షి స్పష్టం చేస్తాడు. 3వ అంశంలో పేర్లు మారుతుంటాయి. ఆయా మనువు కాలంలో వచ్చేటటువంటి ఋషులు, ఇంద్రుడు అని అనుకున్న మనం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఇంద్రుడుగా ఉంటారండి. మనకి తెలిసినటువంటి ఇంద్రుడు సాధారణంగా ఆయన ఎప్పుడు ఉండడు, ఈయన కూడా మారుతుంటాడు. పుణ్య విశేషాన్ని బట్టి ఆయన మారుతుంటాడు. మొదటి మనువు గారి కాలంలో యజ్ఞుడు అనేవాడు ఇంద్రుడయ్యాటండి. తర్వాత విపశ్చిత్ అనేవాడు అయ్యాటండి. తర్వాత సుశాంతి అనేవాడు అయ్యాడు. తర్వాత శిబి, ఆయన కూడా ఇంద్రుడుగా ఉన్నట్ట ఒక మన్వంతరంలో. అది తామస మన్వంతరం అని పేరు. రైవత మన్వంతరం అనే దాంట్లో విభువు అనేటటువంటి మహానుభావుడు ఇంద్రుడుగా ఉన్నట్ట. మనోజవ అనేటటువంటి మహనీయుడు చాక్షుష మన్వంతరంలో ఉన్నాడట. పురంధరుడు అనేటటువంటి మనువు ఇప్పుడుండేటువంటి ఈ వైవస్వత మన్వంతరానికి ఆయన నియామకుడుగా ఉన్నాడట. 33 కోట్ల దేవతలు అని మనం అనుకున్నాం కదా. ఈ 33 కోట్ల దేవతల్ని తయారు చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో ఉండాలి కదా. మరి క్రమ పద్ధతిలో ఉంటాయంటే వీళ్ళందరినీ కూడా ఆయా క్రమంలో నడిపించేవాళ్ళు కూడా ఒకడు కావాలి కదా. అప్పుడు వీళ్ళందరికీ కూడా నియామకుడుగా ఉండాలని ఒక ఇంద్రుణ్ణి సృష్టి చేశాడు చతుర్ముఖ బ్రహ్మ. మరి పుట్టగానే నా పనేంటి అడుగుతారు కదా, నా పనేంటి, నా పేరేంటి అని అడుగుతారు. సో ఈయన కూడా అలా అడిగాడు, నా పేరేంటి, నేనేం చేయాలి. ఓకే, నీ పేరు ఇంద్రుడు, ఏం చేయాలి నేను? నువ్వు వెళ్ళి ఈ దేవతలందరినీ కూడా చక్కగా క్రమబద్ధం చేయి, లీడర్గా ఉండు వాళ్ళకి అనగానే ఇంద్రుడు వెళ్ళేటండి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను మీ అందరికీ లీడర్ని.
వాళ్ళంతా ఒక వెకిలి నవ్వు లాంటిది నవ్వి, ఎప్పుడో పుట్టిన వాళ్ళు నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు మాకంటే ముందర, మమ్మల్ని నువ్వు నియమించేది పోయా అన్నాడు. పాపం ఏం చేయాలి తోచలేదు అతనికి. ఇంకా అతను మిగతా వాళ్ళకంటే ఇప్పుడు వచ్చినాడు, కొత్తగా వచ్చినవాడు, ఏం చేయాలి? పాపం మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి పరిగెట్టేటండి. అయ్యా మహానుభావ, నువ్వు చెప్పావు వీళ్ళందరినీ రూల్ చేయమని, నేను వెళ్ళే వాళ్ళందరినీ ఏదో చేద్దాం అన్నట్టుగా, వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను గుర్తుపట్టట్లేదు, వాళ్ళెవరు కూడా నా మాట వినేట్టుగా కనిపించటం లేదు. నేను చెప్పానని చెప్పా, నువ్వు చెప్పావనే చెప్పానయ్యా, అయినా నీ మాట కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు అనగానే నీకు ఒళ్ళు మండిపోయిందిట. ఒళ్ళు మండిపోయి ఒక్కసారి కోపం వచ్చిందిట. ముఖమంతా కందగడ్డలా మారిపోయింది, ఎర్రగా మారిపోయింది. చూస్తే భయంకరంగా ఉన్నాడు ఆయన. నమస్కారం పెట్టేటండి ఇంద్రుడు. చాలా బాగుంది అయ్యే, ఇప్పుడు నీవు ఉండేటటువంటి ఆ పవర్, నీలో ఆ శక్తి ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇది, ఆ శక్తి నాకు ఇవ్వయా అన్నట్టు. వీళ్ళందరినీ నియమించాలంటే నాకు ఆ శక్తి కావాలి కదా, చేత నాకు ఆ శక్తి ఇవ్వు. మరి ఆ రోజుల్లో ఏం టెక్నాలజీ ఉందో మనకి బాగా తెలియదు. ఈ టెక్నాలజీతో ఆయన తనకు ఉండేటువంటి ఆ శక్తిని అంతటినీ కూడా ఒక పథకంలోకి తీసుకొచ్చి దాన్ని పట్టాభిషేకం అని అంటారు. దాన్ని ఒక పట్టాగా ఆయనకి కట్టాడు. వెళ్ళి ఇప్పుడు అందరూ నీ మాట వింటారు. ఆయనకుండే ఆ శక్తిని అంతటినీ కూడా తనలోకి తీసుకున్నాడు ఈయన. ఇప్పుడు వెళ్ళాడు ఆయన. వెళ్ళాడు అందరూ మాట వినడం ప్రారంభం చేశారు. పట్టాభిషేకం. వసవ వాసవం యథా అంటారు కదా. వసువుల్ని పిలిపించి ఆ వసువుల చేత ఇంద్రుడికి ఈ పట్టా అభిషేకం చేయండి అని బ్రహ్మగారు ఆజ్ఞాపించారు. చేశారు. చేసిన తర్వాత ఆ శక్తితోటి ఇతను వెళ్ళాడు. ఇతని వాటిని వాళ్ళు అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విన్నారు. అంటే బ్రహ్మగారి ద్వారా నియమితుడైనటువంటి వాడు తర్వాత ఇంద్రుడు అన్నమాట, ఆ దేవతలందరి కోసం. తర్వాత వాళ్ళకి భూతగణాలు ఇవన్నీ కూడా క్రమంగా తర్వాత ఏర్పడ్డాయి అని అంటారు. చేత ఇంద్రశ్చ, ఇంద్రుడు కూడా ఒక్కొక్క దానికి మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఉండేటటువంటి ఈ మన్వంతరానికి, వైవస్వత మన్వంతరానికి పురంధరుడు అనేటువంటి మహనీయుడు ఆయన ఇంద్రుడిగా పరిపాలన చేస్తుంటాడు. దేవతలు కూడా మారుతుంటారు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉండేటువంటి మన్వంతరానికి సప్తర్షులు కూడా కొంతమంది ఉన్నారటండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజ అని వీళ్ళకి పేర్లు చెప్పారు. రకరకాలుగా సృష్టి ఏర్పడ్డ విధానం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చతుర్ముఖ బ్రహ్మని భగవంతుడు సృష్టిస్తే యో బ్రహ్మాండం విదధాతి అన్నట్టుగా బ్రహ్మని సృజించి అతనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్పి ఆ బ్రహ్మగారి లోపల తానుండి అతని ద్వారా వీటన్నిటిని కూడా సృజించి వాటిలో మళ్ళీ తానుండి తద్వారా వాటిలోంచి ఇంకా అది శాఖోపశాఖంగా విస్తరించేటట్టుగా ఆయన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా విష్ణువు చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. విష్ణోరశేషాస్తు విభూతయ అంటాడు పరాశర మహర్షి అన్నమాట. ఏతాం విభూతిం, ఈ నా సంపదనంతటినీ కూడా, ఈ ప్రపంచం అనేటువంటి సంపదని, యోగంచ, దీనికి నాకు సంబంధం ఉంది. యోగంచ, నాతో పాటు ఎప్పుడు కలిసి ఉండేటటువంటి, నన్ను వీడక ఉండేటటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఈ రెంటిని కూడా మమ, ఇవి నాకు సంబంధించినవి, నేను కలిగి ఉండేవి, ఎవరికైనా నేనిస్తే వచ్చేవి. ఎవరికైనా ఈ ప్రపంచంలో గుణములు రావాలి అంటే భగవంతుడు ప్రసాదిస్తేనే వచ్చేవి అంతే. ఎందుకంటే ఇవన్నీ ఆయన సంపద. ఆనందం అనే ఒక గుణం ఉందండి. జీవుడికి జ్ఞానం ఉంది, భగవంతుడికి జ్ఞానం ఉంది. తేడా ఏమిటి జీవుడికి భగవంతుడికి? స్వరూపంలో తేడా ఒకటి ఉంది. జీవుడు అణువు అని అంటాం, భగవంతుడు విభువు అని అంటాం. సో ఇంతవరకు స్వరూపంలో ఉండేటువంటి తేడా. అంటే ఆయన పెద్ద అయినా ఆయన చిన్న అయినా అంత మాత్రం చేత సరిపోదు కదా. దానిలో దేవుడు అనేటటువంటి ఆయనలో ఉండేటటువంటి జ్ఞానంలో
ఆనందం అనేది కూడా ప్రధానంగా ఉంది ఆయనకి. కానీ వీళ్ళకి ఆనందం అనేది లేదు. జీవులకి జ్ఞానం ఉంది, శుద్ధ జ్ఞానం ఉంది. అందుకోసమనే కైవల్యాన్ని పొందినటువంటి జీవుడు స్వస్వరూపాన్ని పొందుతాడు, ఏ దోషాలు ఉండవు, కానీ ఆనందం అనేది ఉండదు. అక్కడ జ్ఞానం మాత్రం ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. మనకుండే జ్ఞానం ప్యూర్ జ్ఞానం. ఈ ప్యూర్ జ్ఞానం దేవుడికి ఉంది, జీవుడికి ఉంది. కానీ జీవుడికి ఉండేటటువంటి స్వరూపం అణువు, దేవుడికి ఉండే స్వరూపం విభువు. అంచేత ఆయనకి అంత జ్ఞానం ఉంటుంది, జీవుడికి స్వరూపం అణువే తప్ప వీడి జ్ఞానానికి బాగా అది విస్తరించగలిగేటటువంటి యోగ్యత ఉంది. అడ్డు రానంత వరకు అది విస్తరిస్తూనే పోతూ ఉంటుంది. కర్మ అనేది అడ్డు వస్తుంది మనకందరికీ. ఇక్కడ కర్మ అనే ఆటంకం వల్ల ఈ ప్రకృతి మనకి శరీరం కింద మారుతుంది. కర్మని బట్టి శరీరం ఏర్పడుతుంది. శరీరం ఎంతవరకు ఏర్పడిందో జ్ఞానం అంతవరకే ఆగిపోతుంది. అంతే. ఇప్పుడు మనకుందనుకోండి, మనకి ఇక్కడ టచ్ చేస్తే తెలుస్తుంది, ఇక్కడ స్పృశిస్తే తెలుస్తుంది, ఇక్కడ స్పృశిస్తే తెలుస్తుంది, కారికాల్లో స్పృశిస్తే తెలుస్తుంది మనకి. కానీ పక్కవాడి దగ్గర ఏం జరుగుతుందో మనకి తెలియదు. అంటే మనకి ఇంతవరకే పరిమితం ఉంది. అలాంటివి తెలిసే అంటే మనకి ప్రమాదంలో పడ్డాం అన్నమాట. మనకి మన శరీరం అనేటటువంటి ఒక హద్దుగా ఏర్పడ్డం, ఒక సీమ ఏర్పడ్డం చేత ఇంతవరకు జ్ఞానం ప్రకాశిస్తుంది. కైవల్యాన్ని పొందినటువంటి జీవుడికి మనకి 8వ అధ్యాయంలో ఐశ్వర్యార్థి, కైవల్యార్థి, మోక్షార్థి అని 3 గురించి మనం చెప్పుకున్నాం గతంలో. అందులో కైవల్యార్థి అనేటువంటి వాడు శుద్ధాత్మ సాక్షాత్కారాన్ని కోరుకునేవాడు. లభిస్తుంది వాడికి భగవద్ అనుగ్రహం చేత. కానీ మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కోరరు. మన వాళ్ళు భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని కోరుతారు. ఎందుకని అంటే వీడికి కర్మబంధం లేకుండా, ఏ దోషమో అంటకుండా సహజమైన స్వరూపంతో వాడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. అది పారాఫిన్, లిక్విడ్ పారాఫిన్ లాంటిది అనమాట అండి. దాంట్లో వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ అది ఇట్స్ ఎ వెరీ ప్యూర్, ప్రిటీ మచ్ ట్రాన్స్పరెంట్ కూడా. భగవంతుడిని మనం ఎందుకు కోరుకుంటున్నామంటే ఆనందం అనేది అక్కడ ఉంది, సంపద. సో ఆనందం ఏ కాస్త వీడికి కావాలన్నా అక్కడికి వెడితే వీడికి ఇందులో ఈ జ్ఞానంలో ఆనందం చేరుతుంది. లేకపోతే ఆనందం అనేటటువంటిది వీడి దగ్గర ఉండదు. అందుకోసం భగవంతుడిని చేరాలి. మన వాళ్ళు పెద్దలు కైవల్యాన్ని కోరకండారు. అది అళవిరంద సిత్తిన్బం అంటారు. అది చిన్న, అది అతి అల్పస్థానం. అది సుఖానికి దోషాలు లేవు కనుక. కానీ నీకు నిజమైన ఆనందం కావాలి అని అంటే ఆనందం కలిగిన చోటు ఒకటే ప్రపంచంలో. ఇందులో దేనికి ఆనందం ఉండదు భగవంతుడికి తప్ప. కనుక నువ్వు అక్కడికి చేరావు అని అంటే ఆ ఆనందాన్నంతటిని కూడా ఈ జ్ఞానం ద్వారా ఆస్వాదించగలిగేటటువంటి యోగ్యత ఏర్పడుతుంది. అందుకోసం భగవంతుడిని చేరాలి అని మనం వాళ్ళు కోరుకుంటుంటారు. అంచేది ఇది ఆయన సంపద. మమ ఈ విభూతి, ఆనందం అనేటువంటి సంపద ఈ ప్రపంచానికి చెందింది, ప్రాణికోటికి చెందింది. ఇన్నిటిలో కలిగేటువంటి ఆనందం అనేటువంటి ప్రవృత్తి నా నుంచి వచ్చేది. ఇది మమ యో వేత్తి. ఇదంతా నా నుంచి ఏర్పడుతోందని యో వేత్తి, ఎవడు తెలుసుకుంటాడో. ఎలా తెలుసుకోవాలి? తత్వతః వేత్తి. ఏదో తెలుసుకోవడం కాదు కదా కావలసింది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఏదో తెలివి అందరికీ ఉంది, ఇప్పుడు మనకు కూడా ఉంది ఏదో కొంత తెలివి. కానీ వస్తు సంబంధమైనటువంటి యథావస్థిత జ్ఞానము, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానము, అది ప్రశ్నార్థకం అన్నమాట. అంటే ఎవడైతే దాన్ని అలా తెలుసుకోగలుగుతాడో అది శాస్త్రం ద్వారా, శాస్త్రాద్వేద్మి అని అంటారు. అది ఎవరికైతే లభిస్తుందో సోవికంప్యేన యోగేన, అలాంటి వాడు మాత్రమే నిశ్చలమైనటువంటి భక్తితోటి. యోగం అంటే ఇక్కడ భక్తి. వీడికి లభించాల్సినటువంటిది ఏంటి? భగవత్ ప్రేమ వీడికి లభించాలి, భక్తి వీడికి లభించాలి. ఈ భక్తి లభించాలంటే ఆటంకాలు పోవాలి, సంశయాలన్నీ వీళ్ళు తొలగాలి. తొలగాలంటే భగవంతుడికి విభూతిని, యోగాన్ని వీడు తెలుసుకోవాలి.
ఇది తెలుసుకుంటే సంశయాలు తొలగుతాయి, తొలగితే భక్తి ఏర్పడుతుంది, భక్తి ఏర్పడితే ఆయన అనుగ్రహం కలుగుతుంది, కలిగితే కర్మబంధం తొలగుతుంది. వాడు మాత్రమే ఈ సంసారం నుంచి వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. అంచేత అవికంప్యేన యోగేన 2వ అధ్యాయంలో నిశ్చలమైనటువంటి యోగం కాదయా, అచలా యోగం కావాలి అన్నాడు. మనకి అచలం కావాలి అంటే గ్లాసులో పోసిన నీరు రీఫ్రీజర్లో పెడితే దాన్ని ఇటు కదిపినా అటు కదిపినా కిందకి వేసినా పైకి వేసినా ఆ నీరు దాంట్లో గడ్డ కట్టి చెదరకుండా ఎట్లా ఉంటుందో వీడిలో భక్తి కూడా అవికంప్యం అవుతుంది. వికంపం అంటే బాగా కదలడం, అవికంప్యం అంటే ఇంక కదలకుండా చెదరకుండా ఉండగలగడం అన్నమాట. ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు, ప్రహ్లాదుని గురించి మనం వినుంటాం. అట్లాంటి అవికంప్యమైనటువంటి భక్తి తోటి యుజ్యతే, వీడు చేరుతాడు. నాత్ర సంశయ, దానికి నేను కూడా చేయాల్సిన పని అంటూ ఏముండదు, సహజంగానే వాడు ఇది కలిగితే అది లభిస్తుంది వాడికి అంటూ భగవంతుడు భక్తి ఏర్పడడానికి, కలిగిన భక్తి వృద్ధి కావడానికి ఏం తెలుసుకోవాలి అనేదాన్ని ఇక్కడ సూక్ష్మంగా మనకి స్పష్టం చేస్తూ మనని ముందుకి తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.